change like this every day. అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. నేను ఈ రోజు హైదరాబాద్ నారాయణపేటలో ఉన్న నెల్లై తాటి బెల్లం మిల్లెట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాను. ఇక్కడికి రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రెస్టారెంట్స్ అయినా ఓపెనింగ్ అంటే ఆబ్వియస్ గా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి రావడం, కొత్త ప్లేసెస్, కొత్త ఫుడ్ తినడం, ట్రై చేయడం. బట్ ఇక్కడ నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించిన థింగ్ ఏంటి అంటే, నేను జనరల్ గా చాలా హెల్త్ కాన్షియస్. సో నాకు తగ్గట్టుగా వితౌట్ షుగర్ మిల్లెట్ యూజ్ చేసి ఇంత మంచి టేస్టీ ఫుడ్ తయారు చేసి, నేను ఇందాక హల్వా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ ఆ బెల్లంతో ఇంత మంచి టేస్టీ హల్వా చేయొచ్చు అని చెప్పి కూడా చాలా మందికి తెలియదేమో. ఐ గెస్ మీరు చాలా ఇది తాటి బెల్లం, మామూలు బెల్లం కాదు, తాటి బెల్లం. తాటి బెల్లం. అసలు అంకుల్ నేను ఏదన్నా మర్చిపోతే వెంటనే స్కూల్లో టీచర్ లా గుర్తు చేస్తాను. సో అది గుర్తు పెట్టుకుంటున్నాను. తాటి బెల్లం నార్మల్ బెల్లంకి తాటి బెల్లంకి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి. నార్మల్ బెల్లము అంత కెమికల్ ఉంటుంది, టాక్సిన్ ఉంటుంది. ఇది కళ్ళు అంటారు కదా, చేంది, దాంతో తాడే. ఓకే ఇది కంప్లీట్లీ కాంట్రాస్ట్ అన్నమాట. బేసిక్ గా బెల్లం, తాటి బెల్లంలో తాటి బెల్లం ఇస్ వెరీ ఆర్గానిక్. దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది తాటి బెల్లంతో చేసిన ఐటమ్స్ ఏవైనా. సో హైదరాబాద్ నారాయణగూడలో ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. మీరందరూ అంటే నేను చాలా ప్లేసెస్ లో చూసాను తాటి బెల్లం కాఫీ అవి అని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో కిచెన్ వెరీ ఓపెన్ కిచెన్. హ్యాపీగా అంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడే వీళ్ళ కిచెన్ లో ఎలా ఉంది, ఇప్పుడు చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది వీళ్ళు ఎలా చేస్తున్నారని. ఎంత పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళినా వీళ్ళు క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారా, హైజీన్ ఉంటుందా లేదా అన్నది చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది హైదరాబాద్ లో ఉన్న పీపుల్ అందరికి. సో ఇక్కడ మాత్రం ఓపెన్ కిచెన్ ఉంది, అది నాకు చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో హైదరాబాద్ లో ఉన్న పీపుల్ అందరూ తప్పకుండా నారాయణగూడలో తాటి బెల్లం కాఫీ ప్యూర్ వెజ్ మిల్లెట్స్ వెజ్ రెస్టారెంట్, మిల్లెట్ వెజ్ రెస్టారెంట్. నేను అంకుల్ నన్ను తింటేమో అని చెప్పేసి భయపడుతున్నాను, పేరు యా. అంటే నాకు బెల్లంకి తాటి బెల్లంకి డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బట్ ఆబ్వియస్ గా లేదు లేదు తాటి బెల్లం That is also free. చాలా ఫేమస్. అండ్ ఆల్సో ఒక హెల్త్ కాన్షియస్ థింగ్ కి వచ్చిన తర్వాత షుగర్ రీప్లేస్మెంట్ చాలా వరకు యూస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇది ఒకటి డయాబెటిక్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లో ఉన్న పీపుల్ అందరూ నెల్లై తాటి బెల్లం కాఫీ మిక్స్డ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వచ్చండి, తినేసి హ్యాపీగా కాఫీ తాగేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.
Nellai Tati Bellam Coffee and Millets Veg Restaurant. It is pure 100% veg restaurant. No sugar is used here. అందరికీ నమస్కారం. నెల్లై తాటి బెల్లం కాఫీ అంటే తాటి బెల్లం మనం వింటూనే ఉంటాం, ఆరోగ్యానికి చాలా మంచిది అనే ఆలోచనతో ఈ రోజు ఈ తాటి బెల్లం కాఫీ అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ దట్టు మిల్లెట్స్ అనేసరికి ఒక్కసారి మనసు వెళ్ళి చూద్దాం అన్న ఆలోచనతో నేను కూడా వచ్చేసాను. ఈరోజు వచ్చాను, రెస్టారెంట్ అంతా చూశాను. అన్నిటికన్నా స్పెషల్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఓంకార్ గారు చెప్పినట్టు తాటి బెల్లము, ఈ బెల్లము, ఆ బెల్లము, మిల్లెట్లు ఇవన్నీ కాదు, ట్రాన్స్పరెంట్ కిచెన్ ఒకటి ఉంది. బ్యూటిఫుల్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కిచెన్ మనకు చూపెట్టరు, దానికి తలుపులు వేస్తారు, అందులో లోపల ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ట్రాన్స్పరెంట్ కిచెన్, ట్రాన్స్పరెంట్ గా తాటి బెల్లం కాఫీ ఆ సెంటర్, Yes. అట్ ద సేమ్ టైం పైన ఏసీ హాల్, ఇదంతా కూడా చాలా నచ్చింది. సిటీ సెంటర్ లో నారాయణగూడలో ఇలాంటి టేస్ట్, అంటే టేస్ట్ గురించి నేను చెప్పను, ఎందుకంటే హైదరాబాద్ టేస్ట్ కి పెద్ద ఇల్లు. మన హైదరాబాద్ కి ఎవరు వచ్చినా కూడా మనం అందరం భోజనాలు పెట్టేవాళ్ళం. సో మన హైదరాబాద్ లో నెల్లై తాటి బెల్లం తోటి ఆరోగ్యానికి మంచిగా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లున్నా కూడా పైసలు ఉండడం వేరు, ఆరోగ్యం ఉండడం వేరు. ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో మనం ఏది ఆలోచిస్తున్నాం ఎక్కువ అంటే ఆరోగ్యమే ఆలోచిస్తున్నాం. 100% హెల్దీగా ఉంటేనే రేపటి రోజు మనకు మంచిగా ఉంటుంది. సో ఆరోగ్యం కోసం అందరూ చెప్తున్నట్టుగా షుగర్ ని తక్కువ చేయండి అనే దాన్ని కాన్సెప్ట్ గా పెట్టుకొని షుగరే లేకుండా తాటి బెల్లంతో కాఫీ దగ్గర నుండి మొదలుపెట్టి హల్వాలు, Ice cream. ఐస్ క్రీమ్లు ఏదైనా ధైర్యంగా వచ్చి బిందాస్గా వచ్చి పొద్దున్నే వచ్చి మంచి టిఫిన్ తినేసుకోవచ్చు, అట్లాగే రెస్టారెంట్ లో ఫుడ్ తినొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఓంకార్ గారు. ట్రై చేస్తాం సార్, కానీ మంచిగా 100% ఈ రోజు ఎట్లుందో కిచెన్ అట్లనే ఉండాలా. ఈ రోజు ఎంత మీరు fresh గా రెగ్యులర్ గా విజిట్ చేయాలి, మీరు రెగ్యులర్ గా అట్లనే చెప్తుండాలా మా గురించి. All the best. చాలా థ్యాంక్స్ మేడం. కాఫీ మిల్లెట్ వెజ్ రెస్టారెంట్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. రండి. మనం హైదరాబాదీస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది స్టార్ట్ అయిందంట అంటే పోయి చూడకపోతే మన మనసుకు ఒప్పదు అసలు. అట్లా ఒకసారి వచ్చి చూడండి, నచ్చితే మళ్ళా రండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. This is Nellai Tati Bellam and mineral. This is Nellai Tati Bellam Coffee and Millets Veg Restaurant andi. ఇది ఫస్ట్ టైం విత్ ఇన్ ట్విన్ సిటీస్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ వేరే అవుట్స్కట్స్ చాలా ఉన్నది, 200 అవుట్లెట్స్ ఉన్నది సౌత్ ఇండియాలో. ఇంకా సింగపూర్ లో కూడా ఉన్నది. ఇది ప్రతి ఒక్కటి ఏమంటే ఇక్కడ తాటి బెల్లం తోటి ఇక్కడ షుగర్ అనేది యూజ్ చేయం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయం మేము. ఇక్కడ అన్ని తాటి బెల్లం తోటే హల్వా కానీ, కాఫీ కానీ, చాయ్ కానీ, మరి ఐస్ క్రీమ్స్ కూడా తాటి బెల్లంతో తయారైనవి ఉంటాయి మన దగ్గర. ఇంకోటి మిల్లెట్స్ అనేది ప్రతి ఒక్కటి ఎన్నో 5-6 రకాల మిల్లెట్స్ ఉన్నది, అది కూడా యూజ్ చేస్తాము. దెన్ ఇక్కడ టోటలీ హైజీనిక్ కండిషన్స్ తోటి ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క
మెనూలో ఒక కార్డులో ఏదైతే ఉంటుందో మన మిల్లెట్స్ అనేది చాలా ఆరోగ్యంగా అని అంటారు. దాన్ని ఇప్పుడు మనం చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఇచ్చే డయాబెటిక్ ఫ్రెండ్లీ. ఇంకోటి హెల్త్ అనేది అందరికి మనకి ఫస్ట్ హెల్త్ తర్వాతనే ఎవ్రీథింగ్. ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ హెల్త్ ఉంటేనే మనకి అన్ని చేసుకోగలుగుతాం మనం, అంతే కదా. దెన్ There's blessings in that. ఇదే ఫస్ట్ బ్రాంచ్. ఇదే ఫస్ట్ బ్రాంచ్ విత్ ఇన్ ది ట్విన్ సిటీస్ అండి. ఇది నారాయణగూడలో పిల్లర్ నంబర్ 1142 అండ్ 1443 బస్ స్టాప్ పక్కకు ఉన్నది. నారాయణగూడ బస్ స్టాప్ పక్కకి ఇది. అందరు రావాలని చాలా దీంతో నేను వెయ్యి కళ్ళతో చూస్తున్నాను. అందరు మంచిగా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేస్ట్ చూస్తే తెలుస్తుంది. దీన్ని టేస్ట్ చేసిన తర్వాతనే మీకు ప్రోడక్ట్ మాట్లాడుతుంది, మనం మాట్లాడద్దు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది మాట్లాడాలి. అందరేమో సొంత డబ్బాలు కొట్టుకుంటారు, మనం కొట్టుకోము. వచ్చి రాండి, టేస్ట్ చేయండి, అంత అప్పుడు మీరే రివ్యూస్ అనేది మీరే ఇస్తారు దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు గారు